పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. నలుగుట్ల తలెత్తుకొని తిరిగేటట్టుండాలి. రోజు తాగచ్చి కొట్టుడు తిట్టుడు, ఇంట్లో ఓటు ఉంటలేదు. మా అమ్మ చూడ్డానికి అత్తే ఒక్కరోజు కాలే మన భాగతం ఎంతో బయటపడ్డది. ఓ ఇడ వదరకే ఎప్పటికి నేను తాగుతా, బరబర తాగుతా, నా సొమ్ముతో నేను తాగుతా. నువ్వు ఇస్తావు, మీ అవ్వ ఇస్తాందా? మీ అవ్వ 4 రోజులు ఉంటుంది, బస్ ఛార్జీ నన్నే అడుగుతుంది. సో నీ అవ్వ మనశ్శాంతి లేకుండా పోతుంది ఉంటే. ఎప్పటికి వదులుకుంటూనే ఉంటాడు. మా అమ్మ వచ్చి 4 రోజులు అవుతుందని అని అంటాడు. ఒక్కనాడు పెట్టినోడు కాదు, చేసినోడు కాదు. మా అమ్మ అత్తే ఓర్వడు, ఏది ఇంట్లోకి వేడు చెయ్యడు. ఆ దేవుణ్ణి ఆస్తులు అంతస్తులు అడిగినా కట్టుకున్నాడు, ప్రేమ చూసుకోవాలని కోరుకున్నా. వదిన ఏమైంది వదిన? అన్నయ్య ఎంత కోపం వెళ్తుండు. ఏం చెప్పాలి వదిన, మాకు ఎప్పటికి ఉండే గొడవలే కానీ. ఏం పని మీద వచ్చినావు వదిన? ఏం లేదు వదిన, మేము వచ్చి వారం రోజులు అవుతుంది. స్వీట్ తీసుకొద్దామంటే అసలు తీసుకొచ్చుటే అయితలేదు. బయటనేమో అందరూ మీరు లవ్ మ్యారేజ్ చక్కగా కలిసి ఉంటారు అని అనుకుంటారు, మీరేమో ఇట్లా గొడవ పెట్టుకుంటారు ఏంటి వదిన? అవును వదిన, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు నన్ను ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడైతే తాగుడుకు బానిసే, గొడవలు కొట్లాటలతో నా జీవితం సరిపోతుంది. ఒకప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు అంటున్నారు కదా వదిన, ఇప్పుడు ఎందుకు గొడవలు? మీ అమ్మ కూడా ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ గొడవలు చూస్తే ఆమెకు మనశ్శాంతి ఉంటుందా? తల్లిదండ్రులకు ఆస్తులు అంతస్తులు సంపాదించడం అవసరం లేదు వదిన, వాళ్ళని మనశ్శాంతి ఉంచితే చాలు. మీరు సంతోషంగా ఉన్నారనుకో, వాళ్ళకి అదే 10,000 కోట్ల ఆస్తి. ఒకరినొకరు అర్థం చేసుకొని నలుగురు చూసి మనం ఈర్షపడేటట్టు ఉండాలి కానీ నలుగురిలా చులకనయ్యేటట్టు మాత్రం ఉండకూడదు వదిన. సంసారం అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వాళ్ళు గొడవ పడ్డారు కదా అని మనం గొడవ పెట్టుకుంటే ఎట్లా వదిన? ఓపిక పట్టుకోవాలి కానీ. నీలాగా 4 మంచి మాటలు చెప్పేటోళ్ళు కూడా లేరు వదిన. ఇప్పటి నుంచి చూడు వదిన, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాం.